మ్యామ్, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసెస్ అలాగే హార్ట్ అటాక్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ కేసెస్ పెరగడానికి ఈ కల్తీ ఫుడ్‌కి ఏదైనా సంబంధం ఉందా? అంటే మనము డైరెక్ట్గా కోరిలేట్ చెయ్యలేము. హ్మ్. కానీ ఐ కెన్ టెల్ యూ వై దిస్ సడన్ అటాక్స్ కానీ క్యాన్సర్స్ కానీ అనేది. సో హార్ట్ అటాక్స్ అనేవి లైఫ్ స్టైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్స్ ఉండొచ్చు వంశపారపరికంగా. తర్వాత లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలాసేపు కూర్చోవడము, మనము స్క్రీన్ టైమ్, ఇట్ కుడ్ బి ల్యాప్టాప్, ఇట్ కుడ్ బి యువర్ ఫోన్స్, ఓకే, వాటిపైన ఎక్కువ సేపు ఉంటూ మనం ఫిజికల్ యాక్టివిటీని అవాయిడ్ చేస్తున్నాం. మనము ఏ వస్తువైనా షాప్కి వెళ్ళి కొనుక్కోవట్లేదు. ఎవ్రీథింగ్ వీ పర్చేస్ ఆన్లైన్. సో మన ఫుడ్ స్టెప్ అనేది తగ్గిపోయింది. వీ డోంట్ టేక్ స్టేర్స్, వీ యూజ్ లిఫ్ట్. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. వీ డోంట్ క్యారీ లోడ్స్. మనం ఏవి బరువు పట్టుకోవట్లేదు. సింపుల్గా స్నానానికి వాష్రూమ్లోకి ఒక బకెట్ వాటర్ పట్టుకొచ్చేవాళ్ళు ఇంతకుముందు, బావిలోంచి నీళ్ళు తోడుకొని. ఇప్పుడు జస్ట్ యూ స్విచ్, టర్న్ ఆన్ ద షవర్, రైట్? అట్లీస్ట్ వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి బకెట్లో పోసుకునే వాళ్ళు. ఇప్పుడు అది కూడా ఆప్షన్ లేదు. యూ స్విచ్ ఆన్ ద గీజర్. లైక్ వైజ్ ఫీమేల్స్కి కుకింగ్ దగ్గర ప్రెషర్ కుక్కర్ కానీ, రుబ్బడానికి మిక్సీ కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ బై మషీన్. యు ఆర్ జస్ట్ యూజింగ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ టు పుట్ ఆన్ ఆర్ ఆఫ్. ఎట్ మ్యాక్స్ రొటేషన్ ఉంటుంది. యూ డోంట్ డూ ఎనీథింగ్ మాన్యువలీ. చేతితో కాళ్ళతో మనకి ఏం పనులు లేవు. ఊరికేనే యూ సిట్ ఆన్ ద టేబుల్ అండ్ యూ డైన్, యూ ఈట్ ఆన్ ద టేబుల్. యూ డోంట్ ఈవెన్ బోదర్ టు సిట్ డౌన్ అండ్ ఈట్. ఇఫ్ యూ గో టు వాష్రూమ్, యూజ్ అ వెస్టర్న్ కమోడ్. యూ డోంట్ ఈవెన్ సిట్ ఆన్ ఇండియన్ టాయిలెట్. సో from the bed to the washroom, everything is mechanical. Everything is done just with little movement. So manaku activity lekapoyindi first of all, and our frequent partying celebrations are many. Chaala matuku ప్రతి చిన్నదానికి పార్టీస్ చేస్తాము అండ్ లెబోరియస్ మీల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హై క్యాలరీ, హై ఫ్యాట్, హై సాల్ట్, లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రతి దాంట్లోనూ అజినోమోటో వేస్తారు. అజినోమోటో వాజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు చైనీస్ ఇంతకు ముందు. అండ్ ఇన్ చైనా ఇట్ ఈస్ అ నాన్ ఫుడ్ ఐటమ్, ఇట్ ఈస్ అ టాక్సిన్ అండ్ ఇట్ ఈస్ బ్యాండ్. బట్ ఇన్ ఇండియా మీరు ఏ కర్రీ తీసుకోండి పార్టీ ప్రిపరేషన్లో, లెట్ ఇట్ బి అ మటన్ కర్రీ, లెట్ ఇట్ బి అ చికెన్, దే యాడ్. If you ask any cook to come and cook for your party, he will get one Ajinomoto with him. So that much adulteration we are facing. అజినోమోటో అంటే చాలా తక్కువే వేస్తారు, అంత హెల్త్ ప్రాబ్లం రాకపోవచ్చు అని అంటున్నారు. క్వాంటిటీని బట్టి అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఇంత చైనీస్ ఫ్రైడ్ రైస్ చేస్తే 1 teaspoon వేస్తారు. సో ఇఫ్ యూ ఆర్ కుకింగ్ ఎట్ లార్జ్ పార్టీస్, లెట్స్ సే ఒక మంచూరియన్ ఉంటుంది, ఒక నూడిల్స్ ఉంటుంది, ఒక ఫ్రైడ్ రైస్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. వీ ట్రై ఆల్ 10 varieties. వీ డోంట్ ఎండ్ అప్ ఈటింగ్ 1 or 2. సో అన్నింటిలోనూ అంత అడల్ట్రేషన్. సో దిస్ ఈస్ హౌ మన పార్టీస్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, రైట్? ఈ యూజ్డ్ బ్యాలెన్స్, పాజిటివ్ బ్యాలెన్స్ మన శరీరంలో సంవత్సరాలుగా ఉండిపోతుంది. దీంతో మనకి చాలా ఇన్ఫ్లమేషన్ బాడీలో వస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ద్వారా మనకి రకరకాల ఇష్యూస్ వస్తాయి. లెట్స్ సే ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత ఫ్యాటీ లివర్, సెంట్రల్ ఒబిసిటీ, తర్వాత ఆర్టరీస్ బ్లాకేడ్స్ అవ్వడము, హార్ట్ హెల్త్ డిట్యూరేట్ అవ్వడము, సడన్ యంగ్ స్ట్రోక్స్, పక్షవాతం చిన్నపిల్లల్లో. మనం 19 years, 12 years, 20 years, 30 yearsలో స్ట్రోక్ చూస్తున్నాం. అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్ డెత్స్ చూస్తున్నాం, సడన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, అలాగే కొలాప్స్ అయిపోతున్నారు. సో దిస్ ఈస్ ప్యూర్లీ అ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మోర్ కన్జంప్షన్. బిర్యానీ తింటారు, పెప్సీ, కోలా, స్ప్రైట్ తాగుతారు. అది అరగట్లేదని ఇంత బిర్యానీ తినేసి ఇంత స్ప్రైట్, పెప్సీ తాగుతారు. సో దే ఆర్ ఎండింగ్ ఒక 2 daysకి సరిపోయే క్యాలరీస్ 1 mealలో తినేస్తున్నారు. పోనీ దాన్ని ఖర్చు చేయడానికి ఎక్సర్సైజ్ ఏమీ చెయ్యట్లేదు. సో ద ఫుడ్ ఈస్ బికమింగ్ పాయిజన్ ఫర్ అ కామన్ మ్యాన్. సో మన చేతులతో మనం చేసుకుంటున్నాం, బయట నుంచి కొనుక్కోవడం, ఎక్కువగా తినడం. దిస్ ఈస్ వన్ రీజన్ ఫర్ ద హార్ట్ అటాక్స్ అండ్ యంగ్ స్ట్రోక్స్. క్యాన్సర్ కూడా ఇవి కారణం. ఎందుకంటే వీటన్నింటిలోనూ కలర్స్ ఉంటాయి. ఎనీ ఫుడ్ విచ్ ఇస్ పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే యాడ్ కలర్. ఫుడ్ కలర్స్ అది కూడా పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ కాకపోతేనే కార్సినోజన్స్ అవుతాయి. అండ్ ఎవ్రీబడి యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బాక్సెస్, ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ ప్లేట్స్. If you go to anybody's home, melamine, plastic, everything is that. Very few people, చాలా తక్కువ మంది స్టీల్ యూజ్ చేస్తారు, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ
సో ఎవ్రీ డబ్బా కంటైనర్ స్టోరింగ్ కానీ ఫుడ్ ఐటమ్స్ లిక్విడ్ ఆయిల్కి కూడా ఆయిల్ డిస్పెన్సర్ ఇస్ అ ప్లాస్టిక్. ఎస్ మ్యామ్. శనగపప్పు మినపప్పు వేసేది ప్లాస్టిక్, ఏమిటంటే ఈజీగా కనబడుతుంది అని. అవును. సో దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దాట్ ఈవెన్. అవును. సో ఎవ్రీ ఫుడ్, ప్లాస్టిక్ ట్రే, ప్లాస్టిక్ కప్స్, యువర్ ఫుడ్ ఈస్ ఎంటైర్లీ మెల్టెడ్ విత్ ద ప్లాస్టిక్. సో ఆ మైక్రో ప్లాస్టిక్స్ వలన కార్సినోజన్స్ రావచ్చు, ఫుడ్ అడల్ట్రేషన్ వలన కార్సినోజన్స్ రావచ్చు, ఫుడ్ యాడిటివ్స్ స్టెబిలైజర్స్ వలన కార్సినోజన్స్ రావచ్చు. సో మనకి అలా జీన్ మ్యూటేషన్ అవ్వడము, ఈ జెనెటిక్ టాక్సిన్స్ తోటి మన బాడీలోనే మ్యూటేషన్స్ త్వరగా అవ్వడం వలన క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం అనమాట. అడల్ట్రేషన్ టు సమ్ ఎక్స్టెంట్, అవర్ లైఫ్ స్టైల్ ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్.